హాయ్ అండి. మ్యాథ్స్ ఈజీ మామ ఛానల్కి అయితే స్వాగతం సుస్వాగతం. మన లాస్ట్ వీడియోలో 10th క్లాస్కు ఇంపార్టెంట్ అయిన ట్రిగ్నామెట్రీ జాబ్ నుంచి 3 సమ్స్ అయితే చెప్పుకున్నాం. ఈరోజు 7th 8th సంబంధించి ఒక జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ కింద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పనిచేసేలాగా ఒక 2 సమ్స్ అయితే చెప్పుకుందాం. బట్ ఏంటంటే మాకు ఈ 2 లెక్కలు కూడా తెలుగు మీడియం వాళ్ళు తెలుగులో అయితే క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. కాబట్టి ఈ వీడియో తెలుగులోనూ చెప్తూ అలాగే మీకు ఇంగ్లీష్లో కూడా చెప్పడానికి నేనైతే ట్రై చేస్తాను. నా ఈ 2 లెక్కలు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎవరికైనా అవసరమైన వాళ్ళకి మీరు కనుక ఈ వీడియో ఫార్వర్డ్ చేస్తే కనుక వాళ్ళు ఎంతో ఈజీగా లెక్కలంటే అర్థం చేసుకుంటారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఓకే, టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం. మనం లెక్క చూసినట్టయితే కనుక 2 సంఖ్యల మొత్తం 34, వాటి లబ్ధం ఎంత 288, ఆ సంఖ్యల మధ్య వ్యత్యాసం ఎంత అడుగుతున్నాడు. అంటే సమ్ ఆఫ్ ద 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 34, అంటే 2 నెంబర్స్ని కలిపితే 34 వస్తుందంట. దేర్ ప్రొడక్ట్ ఈజ్ 288, అంటే వాటి యొక్క లబ్ధం అంటే ప్రొడక్ట్ అంటే వాటి యొక్క లబ్ధం అంట, అంటే మల్టిప్లై చేస్తే 288 వస్తుందంట. ఫైండ్ ద దేర్ డిఫరెన్స్ అని అడుగుతున్నారు అనమాట. ఆ సంఖ్యల మధ్య వ్యత్యాసం ఏంటంటే డిఫరెన్స్ అనమాట. డిఫరెన్స్ అంటే మనం ఆ 2 నెంబర్స్ని సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత అని చెప్పి అడుగుతున్నారు అనమాట. ఇక్కడ 2 సంఖ్యల మొత్తం అంటున్నాడు. 2 సంఖ్యల మొత్తం అంటే 34, అంటే సమ్ ఆఫ్ ద 2 నెంబర్స్ 34 అంటాడు. మనకి 2 సంఖ్యలు తెలియనప్పుడు ఎప్పుడు ఏమనుకోవాలంటే అయితే a ప్లస్ బి ఆర్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 34. సమ్ ఆఫ్ 2 నెంబర్స్ అంటే మనకి ఈ 2 నెంబర్ల యొక్క కలపం అంటున్నాడు, అంటే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 34. అలాగే ఏంటన్నాడు వాటి లబ్ధం అంటే దేర్ ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ అంటే xy ఈజ్ ఈక్వల్ టు 288. ఫైండ్ దేర్ డిఫరెన్స్ అని అడుగుతున్నాడు, అంటే ఆ సంఖ్యల మధ్య వ్యత్యాసం ఎంత అని అడుగుతున్నాడు. అంటే మనకు కావాల్సిందంట ఎక్స్ మైనస్ వై అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇలాగా వచ్చినప్పుడు మనకి ఫార్ములాస్ అయితే ఉంటాయండి. ఏంటంటే మనకి మీ అందరికీ తెలుసు ఆల్జిబ్రా ఫార్ములాస్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. అలాగే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కూడా మీకు అందరికీ తెలుసు. బట్ ఇలా ఇచ్చినప్పుడు ఫార్ములా ఏం చేయాలంటే x minus y whole square is equal to x plus y whole square minus 4xy అని చెప్పి రాసుకోవాలి. ఎందుకంటే x minus y whole square ని మనం ఇలా కూడా రాసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మీకు ఇదైతే ఒకసారి చెప్తాను చూడండి. x plus y whole square అంటే ఎంత a స్క్వేర్, అంటే a plus b whole square రూపంలో ఉంది కాబట్టి x plus y whole square అంటే a స్క్వేర్ అంటే x స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే y స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2ab అంటే xy మైనస్ 4xy. ఇక్కడ నేను తీసుకున్నది రాశాను. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ని మనం ఏం చేయడం, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అలాగే ఉంటుంది. ఇక్కడ ప్లస్ 2xyకి మైనస్ 4xy అనేది కలిపితే ఏమవుతుంది అంటే మైనస్ 4xy అని 2xy తీసేయాలి, అంటే మైనస్ 2xy. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్మ్ ఏంటి, అలాగే ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ఫార్మ్ ఏంటి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2xy, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2xy. అంటే మన ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ని ఇలా రాసుకోవచ్చు కదా. ఇన్నర్ రాసిన ఫార్ములా అయితే మీకు అయితే అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే మనకి ఎక్స్ ప్లస్ వై అనేది ఎంతో తెలుసు. ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ అంటే 34 హోల్ స్క్వేర్ మైనస్ 4xy అంటే 4 ఇంటూ 288. ఓకే, 34 హోల్ స్క్వేర్ అంటే 34 మల్టిప్లై చేయండి. 34 హోల్ స్క్వేర్ అంటే ఎంత వస్తుందంటే 34 ఇంటూ 34. మీరు మెయిన్ బాగా ప్రాక్టీస్ చేయాల్సిందంటే స్క్వేర్ రూట్స్ అయితే ప్రతి 10th క్లాస్ వరకు 50 స్క్వేర్ వరకు చదివేసుకోండి. మీకు చాలా చాలా అయితే ఉపయోగపడతాయి. 34 హోల్ స్క్వేర్ అంటే 1156 వస్తుంది అనమాట. ఓకే, దాన్ని మల్టిప్లై చేసి చూపిస్తాను చూడండి. 34 హోల్ స్క్వేర్ అంటే 4 4 0 అంటే 16, 1 ఇక్కడ వేసుకుంటారు. 4 3 0 అంటే 12, 13, 3 4 0 12, 1 వేసుకుంటే 3 3 0 అంటే 9, 10 కలుపుకుంటారు. 6 3 2 కలిపితే 5 1 1 1156 వస్తుంది అనమాట. ఓకేనా, స్క్వేర్ రూట్స్ అయితే చెప్పాను కదా. 50 స్క్వేర్ రూట్స్ అయితే కనుక మీరు తరువుగా చదువుకోండి, మీకు మ్యాథ్స్ అయితే చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఏం చెప్పాను, 4 ఇంటూ 288. 288ని 4 పెట్టి మల్టిప్లై చేయాలి. 4 8 32, 4 8 32, 32 3 కలిపితే 35, 5 వేసిన 3, 4 2 8, 83 కలిపితే 11, 1152 వచ్చింది. ఓకే,
మనకి 1156 1150 తీసేస్తే ఎంత వస్తుంది? 4 వస్తుంది. ఈ 4 వచ్చింది ఏమొచ్చింది? ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ వచ్చింది. ఓకే, మనకి అక్కడ ఏమడిగాడు? ఆ సంఖ్యల మధ్య వ్యత్యాసం ఎంత అన్నాడు. అంటే ఫైండ్ దేర్ డిఫరెన్స్ అని అడిగాడు. డిఫరెన్స్ అంటే ఎక్స్ మైనస్ వై మాత్రమే కావచ్చు. కాబట్టి మనకి ఎక్స్ట్రా ఏముంది? స్క్వేర్ ఉంది. ఈ స్క్వేర్ తీసేస్తే అటు సైడ్కి వెళ్తే ఏమవుతుంది? రూట్ అవుతుంది. 4 అవుతుంది. దేర్ ఫోర్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 2. ఓకే, అర్థమైందా? ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 2. అడిగిన క్వశ్చన్కి ఏంటి? ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు అది అడిగిన క్వశ్చన్ మనకి అర్థమైపోయింది. వ్యత్యాసం ఏంటంటే ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ 2 అని చెప్పేసి వచ్చేసింది. బట్ ఏంటంటే మనం ఇక్కడ మీరు చేసిన లెక్క తప్పో రైటో తెలియాలంటే కనుక మళ్ళీ దీన్ని ఈక్వేషన్ సాల్వ్ చేసి అసలు ఎక్స్ ఎంత వై ఎంత అన్నది ఫైండ్ అవుట్ చేద్దాం. ఫైండ్ అవుట్ చేసి ఇచ్చిన లెక్క తప్పో రైటో కూడా చేద్దాం. మీరైతే డీటెయిల్గా అయితే చెక్ చేసుకోండి. ఈక్వేషన్ అయితే సాల్వ్ చేద్దాం. వాడు ఇక్కడతో అయితే వాడు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అయితే వచ్చేసింది. బట్ మీకు ఇంకా డీటెయిల్గా అర్థం అవడానికి అయితే నేను ఇంకా కంటిన్యూ చేస్తున్నాను. ఎక్స్ మైనస్ వై ఎంత వచ్చింది? 2ని గుర్తించుకోండి. ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ఎంత వచ్చింది మనకి? ఎక్స్ ప్లస్ వై ఆల్రెడీ లెక్కలో ఇచ్చేసాడు. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 34. ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ మనకి ఎంత వచ్చింది? 2 వచ్చింది. అంటే ఈ రెండు ఈక్వేషన్ని కలుపుకుంటున్నాం అనమాట. మనకి ఏ రెండు ఈక్వేషన్ కలుపుకుంటే ఏమవుతుంది? ఎక్స్కి ఎక్స్ కలిపితే ఏమవుతుంది? 2x అవుతుంది. అలాగే ఒక ప్లస్ వైకి మైనస్ వై కలిపితే ఏమవుతుంది? 0 అవుతుంది. ఈజ్ ఈక్వల్ 34 2 కలిపితే 36. ఓకే, 2x ఈజ్ ఈక్వల్ టు 36. x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ x అనేది 2 ఏం చేస్తుంది? మల్టిప్లై చేస్తుంది. ఈజ్ ఈక్వల్ అవతల తీసుకెళ్తే ఏం చేస్తుంది? డివిజన్ చేస్తుంది. 2 ఇది 9 టైమ్స్ పడుతుంది, 18 టైమ్స్ పడుతుంది. therefore x ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది? 18 వచ్చింది. x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 34. మనకి x ఎంత వచ్చింది? 18 ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 34. y ఈజ్ ఈక్వల్ టు వైని 18 ఏం చేస్తుంది? ఎడిషన్ చేస్తుంది. ఈజ్ ఈక్వల్ టు అవతల తీసుకెళ్తే సబ్ట్రాక్షన్ చేస్తుంది. 34 మైనస్ 18. 34 నుంచి 18 చేస్తుంది 16 వస్తుంది. therefore y ఈజ్ ఈక్వల్ టు 16. మనకి ఈ రెండు కూడా వచ్చినాయి కదా. ఇచ్చిన స్టేట్మెంట్స్ అన్ని కూడా కరెక్టా కాదు ఒకసారి చెక్ చేద్దాం. రెండు సంఖ్యలు మొత్తం అంటే సమ్ ఆఫ్ ద టూ నెంబర్స్. ఆ రెండు సంఖ్యలు ఏంటి? ఎక్స్ ప్లస్ వై. మనకు వచ్చిన నెంబర్లు అంటే ఎక్స్ ఎంత వచ్చింది? 18 వచ్చింది. వై ఎంత వచ్చింది? 16 వచ్చింది. ఈ రెండు కలిపితే 18 16 కలిపితే 34. ఫస్ట్ స్టేట్మెంట్ అన్నది కరెక్టే. ఎంత? రెండు సంఖ్యలు మొత్తం సమ్ ఆఫ్ ద టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ 34. అలాగే దేర్ ప్రొడక్ట్ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు అంటే 18 ఇంటూ 16 ఈజ్ ఈక్వల్ టు ఎంత? మల్టిప్లై చేసి చూద్దాం. 18 ఇంటూ 16 6 8 ఎంత? 48. 8 వేసుకుని 1 6 1 6 6 6 4 కలిపితే 10 108 1 8 8 1 1 1 8 8 1 1 కలిపితే 2 288. అంటే దే ప్రొడక్ట్స్ రెండింటిని ప్రొడక్ట్ చేస్తే వస్తుంది 288 వస్తుంది అన్నాడు. అంటే అది కూడా కరెక్టే. నెక్స్ట్ ఆ సంఖ్యల మధ్య వ్యత్యాసం ఎంత అన్నాడు. అంటే ఈ రెండు నెంబర్ మధ్య డిఫరెన్స్ ఎంత అన్నాడు. ఎక్స్ మైనస్ వై. ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది? 2 వచ్చింది. కానీ ఎక్స్ ఎంత? 18. అలాగే వై ఎంత? 16. ఈ రెండింటిని తీసేస్తే ఎంత? 2. అంటే 3 స్టేట్మెంట్స్ కరెక్టే. మీరు చేసిన లెక్క మొత్తం కూడా కరెక్ట్ అనమాట. వీడియో కొద్దిగా లెంత్ అయిపోవడం వల్ల ఇక్కడితో ఆపేస్తున్నాను. 2 సమ్స్ అయితే చేసుకుందాం అనుకున్నాను చెప్పాం, కానీ వీడియో లెంత్ అవ్వడం వల్ల ఒక సమ్తో అయితే ఆపేస్తున్నాను. రేపు రెండో సమ్ము కూడా మీ ముందుకైతే తీసుకొస్తాను. నా ఈ ఛానల్ కనుక నచ్చినట్టయితే ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మరికొంతమందికి నా వీడియో అయితే ముందుకు వెళ్ళడానికి అయితే నాకు ఎంతో ఉపయోగపడుతుంది. మీరు నాకు చేయవలసిందల్లా ఒకటే, నా ఈ మ్యాథ్స్ ఛానల్ నచ్చినట్టయితే కనుక లైక్ చేయడం, షేర్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మై డియర్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ.